వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. స్రవంతి ప్రత్తిపాటి. ఇకపై ఈ పేరు మనం వింటూనే ఉంటాం. భారతదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన అమ్మాయి. నటి, మోడల్, డాన్సర్, యోగా ట్రైనర్, మైండ్ సెట్ కోచ్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఎంబీఏ, తెలుగు టీచర్, ఇలా చాలా షేడ్స్ ఉన్నాయి అమ్మాయిలో. ఈరోజు అమ్మాయి TV9 స్టూడియోలో ఎందుకుందో తెలుసా? త్వరలో మనందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? ఆమె మాటల్లోనే తెలుసుకుందామా? హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. Hello. Hi Vishita garu. Thank you so much for that wonderful introduction. థ్యాంక్ యూ అండి. అట్లుంటుంది మా TV9తో. ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది జనాలకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు మీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? అసలు ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? స్రవంతి ఎవరు? ఇక్కడ పుట్టి అమెరికాలో పెరిగి ఏంటి ఈ కన్ఫ్యూజన్ అంతా? Thank you so much, Andy. Yeah, it's a very exciting opportunity. అంటే చిన్నప్పుడు తెలుగు మూవీస్ చూస్తూ పెరుగుతాను కదా, కానీ ఇట్స్ అ బిగ్ డ్రీమ్ ఎవరికైనా. అందులోనూ యుఎస్లో పెరుగుతూ ఇక్కడికి వచ్చి ఒక మూవీ రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. నేను ఐ జస్ట్ గివ్ అ లిటిల్ కాంటెక్స్ట్. అందరికీ అదే డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను తెలుగులో మాట్లాడినప్పుడు ఇట్లా, నేను మళ్ళీ ఇంగ్లీష్ స్విచ్ చేసినప్పుడు ఏంటి అమ్మాయి అసలు ఏం మాట్లాడుతుంది, ఎవరు, ఎక్కడి నుంచి అని అడుగుతారు. సో జస్ట్ టు గివ్ అ బ్యాక్గ్రౌండ్, నేను రాజమండ్రిలో పుట్టానండి అండ్ కొన్ని ఇయర్స్ హైదరాబాద్లో పెరిగాను. సో వెన్ సమ్మన్ ఆస్క్ ఎక్కడ ఏ స్టేట్ ఇండియాలో అంటే నేను తెలుగు స్టేట్స్ అనే చెప్తాను. అండ్ వెన్ ఐ వెంట్ టు యునైటెడ్ స్టేట్స్, అక్కడ చదువుతూ ఆబ్వియస్లీ రైట్, అక్కడ విధానాలు అవన్నీ ఉన్నా సరే తెలుగు అంటే జస్ట్ న్యాచురలీ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. చిన్నప్పటి నుంచి తెలీదు ఎందుకో తెలుగు మాటలు పాటలు ఏవైనా సరే. సో అలాగే అక్కడ కంటిన్యూ చేస్తూ నా యాక్చువల్లీ టీచ్ అక్కడ తెలుగు కిడ్స్కి. సో నైస్. ఎప్పటి నుంచి టీచ్ చేస్తున్నారు? నేను వెన్ ఐ వాజ్ ఇన్ హై స్కూల్, సో అంటే వెన్ ఐ వాజ్ లైక్ అరౌండ్ 14 years నుంచి 18 years వరకు టీచ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కాలేజ్ అయిపోయాక దెన్ ఐ నాకు వీలున్నప్పుడల్లా ఐ గో అండ్ టీచ్ కిడ్స్ తెలుగు. విభక్తులు, సమాసాలు అన్నీ చెప్తూ ఉంటా. బాగా ఇంట్రెస్టా మీకు? చాలా ఇంట్రెస్ట్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఈ ఆపర్చునిటీ ఎలా అంటే ఐఎమ్ వెరీ స్పిరిచువల్. నేను యూనివర్స్ని బాగా నమ్ముతాను. సో నేను ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ థియేటర్ ఆర్ట్, సో మోస్ట్లీ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ వస్తే హిందీ. సో దానికి కొంచెం నేను ఉర్దూ అండ్ సంస్కృత్ కూడా నేర్చుకున్నా ఫర్ సమ్ ప్లేస్. బట్ సడన్లీ ఐవ్ సీన్ అ కాస్టింగ్ కాల్ ఫర్ రహస్యం ఇదం జగత్ అని. నాకు తెలుగు మూవీ యుఎస్లో ఏంటి, సరే లెట్స్ జస్ట్ ట్రై అని I've just sent in an audition and 3.5 years later I'm here in front of you. So baby steps. Yes, ఎక్కడ రాజమండ్రి అమ్మాయి, ఎక్కడ యుఎస్, అక్కడికి వెళ్ళి యాక్టింగ్ చేయడం, ఇదంతా ఏంటి? అసలు ఈ జర్నీ ఎలా జరిగింది? జర్నీ ఎలా జరిగింది అంటే ఇప్పుడు స్టార్టెడ్ ఆఫ్ విత్ ఇక్కడే పుట్టాను రైట్, రాజమండ్రి. అండ్ హైదరాబాద్లో కొన్ని ఇయర్స్ పెరిగాను. అండ్ సో నాకు ఆ కల్చర్ ఫౌండేషన్ అనేది ఇక్కడ వచ్చింది బై గాడ్స్ గ్రేస్. ఐ హ్యాడ్ అ ఛాన్స్ ఇక్కడ పెరగడం అండ్ ఇక్కడ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడం. సో వెన్ ఐ వెంట్ టు యుఎస్, అక్కడ జస్ట్ రెగ్యులర్ స్టడీస్ అండ్ ఆల్ చేస్తూ ఉంటాను కదా. సో అప్పుడు యాక్టింగ్ యాక్చువల్లీ ఇట్స్ అ ఫనీ స్టోరీ. 13 years ఉన్నప్పుడు ఒక ప్లే చేశాను. నాకు నచ్చలేదు అసలు యాక్టింగ్. నాకు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటా, బట్ యాక్టింగ్ అనేది సరే మంది కాదు అని చెప్పి తర్వాత ఎందుకో మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టింది. సో ఐ హ్యావ్ యాక్చువల్లీ టేకెన్ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నా. ద వెరీ నెక్స్ట్ డే ఐ డ్రాప్డ్ అవుట్. I was so nervous about it. చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి, whether in terms of the way I looked or the way I presented. So దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒక కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, what would you do if money, judgment and time was not an issue? So it sounds a little cheesy, but that's the case in my thing. నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, I'd be acting, I'd be performing either on stage firstly, right? నెక్స్ట్ వీకే వెళ్ళి కాలేజ్లో థియేటర్ ఆర్ట్స్ మైనర్కి సైన్ అప్ చేశాను. సో ఇట్స్ అ డిగ్రీ. సో అది సైన్ అప్ చేశాక యూ హ్యావ్ టు గో టు ద క్లాసెస్, యూ హ్యావ్ టు ఫినిష్ కోర్సెస్. అండ్ అలాగా దట్ ఏమంటారు, ఐవ్ డన్ థియేటర్ ప్లేస్ అలా చేస్తూ మెయిన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ చేసి దెన్ అలాగా కోవిడ్లో ఫిల్మ్కి షిఫ్ట్ అయింది. బికాస్ థియేటర్కి అప్పుడు అంత స్కోప్ లేదు బికాస్ ఆఫ్ ద సేఫ్టీ రీజన్స్. ఫిల్మ్ అయితే కంట్రోల్ సెట్స్లో దే వర్ స్టిల్ డూయింగ్ ప్రాజెక్ట్స్, వర్చువల్ ప్లేస్ కూడా చేశాను అప్పట్లో. దెన్ పాత్ కైండ్ ఆఫ్ స్లోలీ షిఫ్ట్ ఇంటు ఫిల్మ్స్. ఇండియాలో పుట్టినప్పటికీ యూఎస్కి వెళ్ళారు, అక్కడ పెరిగారు. బేసిక్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నప్పటి నుంచి అనుకున్నారా, అక్కడికి వెళ్ళాక అలా అనిపించిందా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని? చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. నేను
స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసేదాన్ని, యాక్టింగ్ అని ఎప్పుడు అనుకోలేదు. నా స్కూల్లో కూడా దేవర్ యాక్చువల్లీ ర్యాండమ్లీ పికింగ్ ఫ్యూ స్టూడెంట్స్ ఫర్ ఏమంటారు స్కూల్ ఫోటోషూట్స్ ఉంటాయి కదా, ర్యాండమ్గా. అప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఓకే బ్రేక్ దొరికింది కొంచెము క్లాస్ నుంచి అని. అప్పుడు ఏడిపిస్తుంటారు ఫ్రెండ్స్, యుల్ బీ అన్ యాక్ట్రెస్ అంటే లైక్ ఏంటి, లైక్ ఎక్కడ దట్స్ ఆల్వేస్ లైక్ అన్అచీవబుల్ థింగ్ కింద. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పుట్టింది అంటే వెన్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్. నేను కొన్ని చదువుతున్నప్పుడు ఇంట్లో అద్దం ముందు నేను చేసుకునేదాన్ని. ఐ నెవర్ రియలీ థాట్ ఇది ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళచ్చు అండ్ ఆల్ అని. సో దాట్ జస్ట్ డిజైర్ టు జస్ట్ ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్. మనకున్నది ఒక లైఫ్. లైక్ ఇప్పుడు నేను ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు ప్లే అ ముస్లిం గర్ల్. ఒక పంజాబీ వెడ్డింగ్ జరిగింది, నాకు ఉర్దూ వెడ్డింగ్ జరిగింది. ఐ వాజ్ ఏబుల్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్ దట్ I, as Sravanthi Prattipati, wasn't able to live in my life, right? Yeah, పంజాబీ అంటే గుర్తొచ్చింది. మీరు లాంగ్వేజెస్ కూడా కొన్ని నేర్చుకున్నారని విన్నాం. ఏమేమి నేర్చుకున్నారు వీటి కోసం? నేను మహాభారత్ ప్లే చేసినప్పుడు సంస్కృత్ నేర్చుకున్నా. అంటే ఇట్స్ లిటిల్ మిక్స్ ఆఫ్ హిందీ అండ్ సంస్కృత్. అండ్ దెన్ ఒక జస్ట్ కపుల్ మంత్స్ బ్యాక్ ఒక పంజాబీ షార్ట్ ఫిల్మ్కి ఐ హ్యాడ్ అ కోచ్ ఫ్రమ్ ఇండియా, పంజాబ్ నుంచి, హూ వాజ్ ట్రైనింగ్ మీ కొన్ని పంజాబీ వర్డ్స్. ఎందుకంటే అది సింక్ సౌండ్. సో సింక్ సౌండ్ అంటే మనకి డబ్బింగ్ లేటర్ చెప్పడానికి లేదు, లైక్ యూ విల్ బీ మైక్డ్ అండ్ అప్పుడు మీరు ఏం యాక్ట్ చేస్తే అదే ఫైనల్ టేక్లోకి వస్తుంది. సో ఆథెంటిక్గా ఉండాలి కదా పర్ఫార్మెన్స్. సో అది లాంగ్వేజెస్లో. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్లో వస్తే నేను ఒడిస్సీ ట్రైన్. బట్ కొన్ని ఫిల్మ్స్కి భరతనాట్యం బ్యాక్గ్రౌండ్, కూచిపూడి బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అప్పుడు కూడా క్రాష్ కోర్సెస్, ఎందుకంటే మళ్ళీ అది it should not disrespect the art form or the language కదా. సో దట్ వాజ్ సమ్ ట్రైనింగ్స్. నాకు యాక్టింగ్ కన్నా దాని మీద భయం వేస్తుంది అప్పుడు. సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ, యాక్టింగ్ వైపు కోసం, యాక్టింగ్లో ఇంకా బాగా రావడానికి కావచ్చు. చాలా స్పెషల్ ఎఫర్ట్సే పెట్టారనుకోవచ్చు. స్పెషల్ ఎఫర్ట్స్ అంటే స్పెషల్గా నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఇట్ వాజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. లైక్ టు బ్రింగ్ దట్ క్యారెక్టర్ అలైవ్, వాట్ వాజ్ నీడెడ్, ఇట్ ఫెల్ లైక్ బేర్ మినిమమ్ టు డూ. జనరల్గా పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు యూఎస్లో ఉంటున్నారు కదా, పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? జనరల్గా ఈ ఫీల్డ్కి రావాలంటే భయపడుతుంటారు పేరెంట్స్. అవసరమా మనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్ళి ఇబ్బందులు పడడము, లేదంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడరు, కానీ అక్కడ దాకా వెళ్ళే గ్యాప్లో చాలా ఉంటాయి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుంటుంది? Yeah, no, that's a huge deal, Andy, and I would like to use this opportunity to actually thank my parents and my brother, who were a big rock system naku ee time lo. But alani I wouldn't say it's an easy ride. నేను ఫస్ట్ చెప్పాను అంటే థియేటర్ ప్లేస్ అప్పుడు ఏమనుకుంటాం, మనకి డాన్స్ లాగే అదొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, వీ డోంట్ రియలీ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ తీసుకుంటుందని. బట్ వెన్ ఐ షిఫ్టెడ్ ఇన్ టు ఫిల్మ్స్, నాకు ఒకసారి 2 AM 3 AMకి షూట్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఎందుకు ఒక సైడ్ ఏదో హాబీ కింద చేసుకునేదానికి ఇంత స్కెడ్యూల్ మార్చుకోవాలా అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ దెన్ అప్పుడు చెప్పా వాళ్ళకి, యాక్చువల్లీ లేదు, ఐ వాంట్ టు పర్సూ దిస్ సీరియస్. కానీ నాకు ఒక హాట్ సీట్లా జరిగింది, ఇక్కడ ఇలాగే కూర్చున్నా, ఇక్కడ ముగ్గురు అలా కూర్చున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ 2020 క్రిస్మస్ టైం. అప్పుడు అది అడిగారు క్వశ్చన్స్, లైక్ మరి జస్ట్ జనరల్ వే, లైక్ మరి ఎలాంటి రోల్స్, అది ఫేమ్ అట్లా వచ్చేదు, XYZ. బట్ అండ్ ఐ ఆన్సర్డ్ దెమ్. నాకు ఉన్న క్లారిటీ ప్రకారం నేను చెప్పాను. అండ్ దెన్ దేవర్ లైక్ వెరీ సపోర్టివ్ అప్పటి నుంచి. ఎందుకంటే చూసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ తను ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది, ఎంత ఎఫర్ట్ పెడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హౌ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి షార్ట్ ఫిల్మ్స్లో కానీ, ఫిల్మ్ ఫెస్టివల్స్లో కానీ. వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నిషన్ నా డైరెక్టర్స్ నుంచి, ఆర్ వెన్ వీ డూ ప్రీమియర్ షోస్ ఇన్ US, అప్పుడు దెన్ దే వర్ లైక్ లిటిల్ సపోర్టివ్. ఓకే, తను ఏదో చేసుకుంటుంది కదా, లైక్ వై స్టాప్ హర్ అట్ దిస్ మూమెంట్ అని. బట్ తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ గాట్ సమ్ రికగ్నిషన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఇంకా బలపడింది. బట్ వాళ్ళకి ఎక్కడ అంటే దే వర్ పుట్ బ్లేమ్, అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆర్ థింగ్స్ లైక్ దట్, ఎందుకు అరే బాగానే ఉంది కదా, మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మనం చెప్పుకోవాలి కదా మన పిల్లలకి అని. బట్ మై పేరెంట్స్ టుక్ మై సైడ్, సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. వాళ్ళు కావాలంటే అది ఏమంటారు మొక్కలోనే పెంచేయచ్చు దాన్ని, బట్ దే స్టిల్ లెట్ మీ డూ వాట్ ఐ వాంటెడ్ టు. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మూవీ ఇప్పుడు పేరెంట్స్ చూసారా?
ఇంకా లేదు, ఇంకా థియేటర్స్లో కదా, సో దే డిడ్ంట్ గెట్ అ షో యెట్. యా. ఓకే, మీకు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ సినిమాతో? అంటే దిస్ వాజ్ అన్ ఎఫర్ట్ ఆఫ్ 3.5 years మాకు, అండ్ డిఫరెంట్ క్లైమేట్, అన్ని క్లైమేట్ కండిషన్స్లోనూ చేసాము ఇది. సో ఇట్ వాజ్ అ వెరీ, నాకు ఇప్పటికీ ఐ ఫీల్ లైక్ ఐ గ్రూ అప్ విత్ దిస్ ఫిల్మ్. Like I feel like the Sravanthi who entered Jagath's set day one to Sravanthi who's sitting here talking about the film is completely different. Naku, ante as a character ga kani or as a person ga kani, it was a lot of different circumstances. And adi to see the antamandi nenu okkadane ani cheppanu kada, it's a team effort that came together to do this film. So adi India lo nenu సినిమాలు చూస్తూ యూనో ఇక్కడికి వచ్చినప్పుడు సినిమాలు చూస్తే థియేటర్స్లో ప్లే అవుతుంది అనేది, ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ ద హోల్ టీమ్ హూ కేమ్ టుగెదర్ టు జగత్ అన్న సినిమా చేయడానికి. చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు, ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒకటి, నాకు అది చాలా ఇష్టం. లైక్ సో వెన్ ఎవర్ ఐ గో to a set or anywhere, life in general, manam okkokal దగ్గర నుంచి there's always a trait that we might like lack or like something we should develop on kada. So appudu naku, let's see, I have a lot of people on set, but mainly from my director, I guess patience. Like he's so patient with a lot of things, and that's something I'm still trying to learn. And I guess my lead actor Rakesh is very like he's very calm, and he wouldn't really react right away, which is it's a very like mature performances and stuff. And I had Manasa who taught me to like put boundaries. And kan nenu appade vachanu kada, because it's very important for someone to just set boundaries for themselves, so people won't step over you or things like that, or be that people pleaser kinda. So ala cheppukuntu pothe chaalaనే ఉంటాయి. శ్రవంతి, చాలా మందికి తెలుసు శ్రీకారం ఫిల్మ్ కి అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. అసలు ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? It was a surreal moment. నాకు నేను దానికి అప్పటికప్పుడు ఇండియా ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను. అండ్ సో తెలియకుండానే ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్ సో క్విక్లీ ఫర్ మీ. సో వెన్ ఐ వాజ్ దేర్, I don't know, I think it was so like బ్లర్లా అనిపించింది నాకు, టు బి వెరీ ఆనెస్ట్ దాట్ మూమెంట్. ఎందుకంటే శ్రీకారం మేము చేసినప్పుడు వీ షాట్ ఇట్ ఇన్ July 10 daysలో, అండ్ దెన్ Octoberకి వీ డిడ్ అ స్క్రీనింగ్ ఇన్ డాలస్, అండ్ దెన్ అప్పుడే తెలిసింది దిస్ న్యూస్. అండ్ November 2nd I was here. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైక్ 3 months అంతా అయిపోయినట్టు. బట్ ఎంత ఆర్టిస్ట్కి అండి, ఎంత మనం కష్టపడినా, ఎంత ప్యాషన్గా పర్సూ చేసినా, దట్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అవసరం. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ వీ కెన్, అరే అంటారు కదా కృష్ణుడు అన్నట్టు, పని చేయి ఫలితం ఆశించద్దు అని, విచ్ ఇస్ ట్రూ, ఐ అగ్రీ. బట్ ఎట్ సమ్ పాయింట్ ఒక ఆర్టిస్ట్కి, అరే నో వాట్ యూ డూయింగ్ ఈజ్ వర్త్ ఇట్ or something like that అనేది ఉంటుంది. సో దాట్ డెఫినెట్లీ గేవ్ మీ అ బూస్ట్. అండ్ ఆల్సో మై ఎవరైతే మీరు అన్నట్టు క్వశ్చన్స్ రేజ్ చేశారో వాళ్ళది కూడా ఇట్ ఫెల్ లైక్ దాట్ ఆన్సర్డ్ ఇట్ మోర్ దెన్ మీ ఆర్ మై పేరెంట్స్ కెన్ ఎవర్. ఇంతకీ జగత్ మూవీ మరి మీరు యుఎస్లో చూడబోతున్నారా, ఇండియాలో చూడబోతున్నారా? ఇక్కడ ఇండియాలోనే చూడబోతున్నారు. ఎందుకట్లా ఫిక్స్ అయిపోయారు? అంటే సి ఇండియా audience is completely different, Andy. So the experience you have watching a film in India versus in US is so different. అక్కడ అది ఏదో ఒక కాన్సర్ట్కి వెళ్ళి కూర్చొని చూసినట్టు, బట్ ఇక్కడ the noise people make or the it's just like it's a completely different experience, like theater experience అంటాం కదా, అది నాకు ఇక్కడ ఇండియాలో ఎక్కువ అనిపిస్తుంది. అక్కడ నాకు యుఎస్లో లైక్ జస్ట్ థియేటర్లో వెళ్ళి వర్సెస్ ఇంట్లో చూడడం కన్నా. సో అందుకని it was a just ఏమంటారు నో బ్రెయినర్ ఆన్సర్ ఫర్ మీ టు వాచ్ ఇట్ హియర్. ఈ మూవీలో మీరు మర్చిపోలేని సీన్ ఏమైనా ఉందా? ఉంటే ఏంటది? మర్చిపోలేని సీన్ అంటే ఐ వుడ్ సే, అంటే ఒక షాట్ ఉందండి, ఐ వాజ్ సపోజ్ టు లైక్ నాట్ మూవ్ ఆ సీన్లో, అండ్ స్నోఫాల్ పడుతూ ఉంటుంది, అండ్ ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 3 or 4 AM. అండ్ సో అప్పటికే లైక్ మళ్ళీ మాకు ఒక కపుల్ అవర్స్ డిలే అయితే సన్ రైజ్ వచ్చేస్తుంది, అండ్ సో వీ హ్యావ్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ సీన్స్ టు లైక్ ఫినిష్. బట్ చాలా చలి వేస్తూ ఉంటుంది, బట్ ఆ టేక్ యూ ఇట్స్ లైక్ అ లాంగ్ టేక్ అండ్ యూ షుడెంట్ మూవ్ ఆర్ లైక్ సో అప్పుడు లైక్ ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే సో
ఈ ఒక్కటేకే ఉంది మనకి, సో యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్ ఇన్ దిస్ టేక్ అని. సో ఆ డే అయితే నేను మర్చిపోలేను, బికాస్ ఐ థింక్ ఇట్ టుక్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ టు బీ లైక్ ఓకే శ్రవంతి యూ హ్యావ్ టు నేల్ దిస్ షాట్, ఇఫ్ నాట్ చాలా మంది దట్ హ్యావ్ టు కోఆర్డినేట్ ఇబ్బంది పడతారు. అలాంటి టైంలో మీకు మీరు ఏం ఆన్సర్ ఇచ్చుకునే వాళ్ళు? ఐ హ్యావ్ టు డూ దిస్ అనుకునే వాళ్ళు, లేదంటే ఇంకా తప్పదురా బాబో ఇప్పుడు ఎలా వస్తుందో ఎలా ఏం చేయాలో అని ఒక భయం కనిపించేదా మీలో? అంటే ఇన్ని థాట్స్కి కూడా అంత స్పేస్ ఉండేది కాదు, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ మూవింగ్ సో క్విక్లీ కదా. సో ఐ వుడ్ సే ఆ టైం నాకు ఒక్కటే కనిపించేది, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నా సీన్కి, నా చుట్టూ ఉన్న 25-30 పీపుల్ వాళ్ళు ముందు నుంచి ఉన్నారు, నా షాట్ ముందు ఉంటారు, నా షాట్ తర్వాత కూడా ఉంటారు. సో ఇఫ్ దేర్ ఫర్ ఆల్ దాట్ టైమ్ యూనో ఏం కంప్లైంట్స్ లేకుండా, నేను అక్కడ ఉన్న ఒక్క షాట్కి అరే ఇది అది అంటే I don't know, I just didn't ఏమంటారు మనసు రాదు కదా to say that. So I guess that was my main thing, like let's get through this, and I promised myself ఇంటికి వెళ్ళాక నేను ఒక హాట్ చాక్లెట్ వేడి హాట్ చాక్లెట్ తాగుతాను, and that's my weakness. So రహస్యం ఇదం జగత్, మరి ఈ మూవీ సేమ్ టైంలో ఇండియాలో యూఎస్లో రిలీజ్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది అసలు? Yeah, it's crazy. Like I think Monnane when we had our posters up, it was next to like Alia Bhatt's poster and like other big cinema stars posters, and I was just like wow, this is something I've never really expected, right? And then ఇప్పుడు యూఎస్లో కూడా లైక్ ఇప్పుడు మై ఫ్రెండ్స్ టెక్స్ట్ మీ, బికాస్ వాళ్ళకి తెలుసు కదా లైక్ ఇప్పుడు రైట్ నౌ శ్రవంతి అనేది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి తెలుసు, బట్ శ్రవంతి హ్యాస్ బిన్ శ్రవంతి సిన్స్ the day she was born. And there are people who traveled with me, like the silly girl who makes mistakes or just laughs around or makes silly jokes and all that. వాళ్ళకి ఓకే ఈమె చెప్తూ ఉంటుంది యాక్ట్రెస్ అవ్వాలి అని, బట్ ఓకే there's actually a movie coming out where they can just book a ticket online and come and see. So that's I don't know, I think it's just a very blessed and feeling. ఎలాగూ ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చారు, రంగంలో దూసుకెళ్తున్నారు, అనిపిస్తుందా ఈ క్యారెక్టర్ ఏదైనా పడితే బాగుండు, వీళ్ళతో చేయాలి, వాళ్ళతో చేయాలి, ఈ యాక్టర్తో చేయాలి, ఈ యాక్ట్రెస్తో చేయాలి, వీళ్ళతో ఆఫర్ వస్తే బాగుండు అనుకున్నారా ఎప్పుడన్నా? అనుకుంటే ఎవరు వాళ్ళు? యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, మూవీ ఏంటి, డైరెక్టర్ ఎవరు? ఏ మూవీ చూసినప్పుడు అనిపించింది? I think the very instance, the first movie that I really loved is when I watched like Sakhi. Like I think the magic a film can create. నేను అదే ఎప్పుడు అనుకుంటా, when you hear Sakhi's script on paper, we feel like ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని, బట్ ఇట్స్ కంప్లీట్లీ మ్యాజిక్ when you see it on screen, and that's when I see the power of storytelling and filmmaking. And to be honest, నాకు I have a list ఉన్నాయండి, like in terms of, because we have such great talented directors, both like veteran directors and also upcoming new age directors kuda, and even like actors తో కూడా నాకు అదే అనిపిస్తుంది, even when we hear like NTR gari like diction, right, and the way he like projects, right, and Allu Arjun's dance, like whatever, like నాకు each actor లో like what are these things and how do they work on that craft. మన వాళ్ళ ఫస్ట్ మూవీకి చూస్తే ఇప్పటికి అసలు I don't know, I feel like there's so much growth that they have been through behind the scenes, which I don't know, like as a regular audience we don't see, but ఏమో నాకైతే ఆ లిస్ట్ అయితే ఉంది. In terms of characters, అది నాకు యాక్ట్రెస్ quote unquote హీరోయిన్ కాకుండా I actually have a list. I want to play a villain. నాకు చాలా మంది చెప్తారు you look like that girl next door, cute గా bubbly గా అంటే I'm like no, I actually want to play a villain that's someone who క్వైట్ ఉంటుంది, లాస్ట్లో తనే అందరినీ చంపేస్తుంది, టైప్ ఆఫ్ కొంచెం సైకో ఎలిమెంట్స్ ఉన్నాయి నాలో. నేను మరి వెళ్ళిపోతాను, మీరు కంటిన్యూ చేయండి, నాకు ఎందుకో భయం అవుతుంది. అంతే, మీకు తెలీదు ఐ మైట్ బి ఎ సోషియోపాత్. సో అలాంటి అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ రోల్, బికాస్ శ్రవంతి హర్ సెల్ఫ్ అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, ఒక హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ లాగా రావాలి తనకి, ఆ క్యారెక్టర్ అయితే ఎరగదీస్తుందేమో. ఒక హీరో పక్కన శ్రవంతిని ఊహించుకుంటే ఆహా అనుకున్నాను, మీరు ఏకంగా విలన్ అంటున్నారు, నాకు ఎందుకో భయం అవుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. విల్ స్టార్ట్ హీరోయిన్ నుంచి అట్లా స్టార్ట్ చేసుకుని వచ్చి. అవును, మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ సాయి పల్లవి. అరే నిజంగా నేనే అనుకుంటున్నా, మీరు అట్లనే ఉన్నారు. చెప్పారా? చెప్పారు యాక్చువల్లీ. ఐ గాట్ రేవతి అలాట్.
ఓహో. యా రేవతి యాక్చువల్లీ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ మీ రేవతి డాటరా అలా కూడా అడిగారు. ఓహో. యా బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ గెస్ ద ఫీచర్స్ బట్ ఐ గెస్ ద హెయిర్ అండ్ అందుకే మీరు ఈరోజు స్ట్రైట్నింగ్ కూడా చేయించుకోకుండా సాయి పల్లవిలా కనిపిద్దాం అనుకుని అలాగే వచ్చేసారా? యాక్చువల్లీ నేను స్ట్రైట్నింగ్ చేస్తే ఐ థింక్ నా లైఫ్లో ఐ డన్ స్ట్రైట్నింగ్ మేబీ 8 times ఇన్ మై లైఫ్ టైమ్. యా సో ఐ లవ్ మై కర్లీ హెయిర్ అండ్ యాక్చువల్లీ నాకు సాయి పల్లవి గారిలో నచ్చింది కూడా దట్ థింగ్ హర్ క్యారెక్టర్ చాయిస్ అండ్ దెన్ ఆల్సో ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ కదా, దట్ ఆథెంటిసిటీ. నాకు చెప్తారు కదా సినిమా వరల్డ్లో యూ మైట్ హ్యావ్ టు కాంప్రమైజ్ యువర్ వాల్యూస్ ఆర్ XYZ అని, బట్ ఫర్ సమ్ వన్ టు స్టిల్ బీ సో ప్యూర్ అండ్ దట్ షోస్ ఇన్ హర్ సెల్ఫ్ ఆర్ చూసింగ్ నాట్ టు డూ advertisements because she knows how she can influence other people, right? So still sticking to that is something I really, really, really wish I can have a chance to do. మనీయా మూవీ అంటే ఏం చెప్తారు? మూవీ అందుకే కదా ఇప్పుడు ఇలా ఉన్నాను. మనీ కోసం మూవీ అని మాత్రం చెప్పరుగా. మనీ కోసం మూవీ అయితే కాదు, మనీ కోసం అయితే నాకు ఇంకా 10 అదర్ రౌట్స్ ఉన్నాయి విచ్ విల్ మేక్ మీ మోర్ మనీ దెన్ మూవీస్. సో దీనికి అసలు ప్రాణం పెట్టి చేస్తున్నారనమాట. యా అంటే it's just different అండి. ఎందుకంటే like again it's an opportunity to live different lives and to connect with so many different people which only movie cinema can give that, which money really can't. ఆల్ ది బెస్ట్ శ్రవంతి. చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసి చాలా చాలా పెద్ద సినిమాల్లో చేసి చాలా మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ TV9కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ శ్రవంతి. చూస్తూనే ఉండండి TV9.